మనకి ఈ నవంబర్ నెలలో కృష్ణ గారి సినిమాలంటే పెద్దగా సూపర్ హిట్స్ ఉన్న నెల మాత్రం కాదు నవంబర్లో. ఒక 19 సినిమాల వరకు తన కెరీర్ మొత్తం మీద హీరోగా నటించారు ఈ నవంబర్ నెలలో. వాటిలో ఈ మా ఇంటి దేవత, మా ఇంటి వెలుగు, ప్రజానాయకుడు, ఇంకా కర్పూర హారతి, గంగా మంగ, ఇంకా గుర్తు చేసుకుంటే మనం దేవుడు లాంటి మనిషి, దేవుడే గెలిచాడు, పురిపాలెం బుల్లోడు ఒక్కటి మాత్రం ఒక మంచి సూపర్ హిట్ కింద చెప్పచ్చు. అట్లానే నాగాస్త్రం, ఇంకా అల్లుడే మేనల్లుడు, ఇంత కథ, మరపురాని తల్లి, ఇలా ఒక 19 సినిమాలు కృష్ణ గారివి నవంబర్ నెలలో రిలీజ్ అయినాయి. వీటన్నిటి గురించి కూడా మనం ఒక 2023 కావచ్చు, 24లో కావచ్చు వీడియోలు చేశాము. అవన్నీ రీలోడ్ చేయటము, లేదంటే మళ్ళీ కొత్తగా వాటి గురించి మాట్లాడుకోవటం చేసుకోవచ్చు. ఈ మా ఇంటి వెలుగుకు వచ్చేసి ఒక డ్యూయల్ రోల్ వెర్షన్. ఒక దొంగ త్యాగరాజు తన దొంగతనానికి వెళ్ళినప్పుడు ఇంకొకటి బిడ్డను తీసుకొని రావటం, ఇద్దరు కవల పిల్లల్లో ఒకళ్ళు. ఈ కవల పిల్లలు ఇద్దరు, ఒకళ్ళేమో జమీందారు బిడ్డ, ఒకళ్ళేమో దొంగ బిడ్డగా పెరిగినా కూడా చివరికి అతనిలోని ఒక మంచి లక్షణాలని పెంపొందించడం, మధ్యలో ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ని అంటే ఈ దొంగలుగా వెళ్ళి ఒక పెళ్ళి జరుగుతున్న చోట దొంగతనం చేస్తే ఆ పెళ్ళి ఆగిపోతే వాడు ఊరేసుకుని చనిపోతే ఇతనిలో పరివర్తన వస్తుంది ఒక క్యారెక్టర్లో. అది మా ఇంటి వెలుగు వచ్చేసి ఎప్పుడో ప్రారంభించి హర్నాథ్ గారు పూర్తి చేయలేక కృష్ణ గారి ఆర్థిక సాయంతో పూర్తి చేసిన సినిమా. 80లో వచ్చింది ఇది, అంటే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి అసలు రిలీజ్ అవ్వడమే ఒక పెద్ద విజయంగా భావించాలి. బ్లాక్ అండ్ వైట్ సినిమా 80లో వచ్చిన కలర్ సినిమాల కోవలో మొత్తం 17 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఇది ఒక సినిమా అన్నమాట. ఇంకా ప్రజానాయకుడు అయితే మన నాగభూషణం గారి కోసం చేసిన సినిమా. ఆయనకున్న ఇమేజ్కి, కృష్ణ గారికి ఉన్న ఆ స్టార్డమ్కి అప్పట్లో నాగభూషణం గారు అడిగారు అనే ఒక కారణంతోనే ఒక చిన్న క్యారెక్టర్ లాంటి హీరో క్యారెక్టర్ ఇంట్లో చేస్తారు. షావుకారు జానకి గారు, జగ్గయ్య గారు, కృష్ణ గారు, మన నాగభూషణం గారు ప్రధాన పాత్రలు. తర్వాత సత్యానికి సంఖ్యలు కూడా కేఎస్ ప్రకాశ్రావు గారి డైరెక్షన్లో, అంటే కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా ఆయన. అప్పటికే అవుట్డేటెడ్ అవుతున్నటువంటి కథలను కూడా 70లో తీసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి, సత్యానికి సంఖ్యలు. కృష్ణవాణిశ్రీ. దీని తర్వాత వింత కథ. ఇదైతే ఒక సైంటిఫిక్ సినిమా అన్నమాట. ఒక వ్యక్తి తన తల్లి లాంటి పోలికలు ఉన్నాయి, అంటే వాణిశ్రీ డ్యూయల్లోకి భారీగా వస్తే అతను ఎందుకనే ముడుచుకుపోతాడు అనే ఒక అప్పట్లోనే ఇలాంటి ఒక సినిమాలో ఒక హీరో, స్టార్డమ్ ఉన్న హీరో నటించడం ఎప్పటికీ కుదరలేదు, ఎవరూ చేయలేదు కూడా. ఒక మలయాళ సినిమా రీమేక్ అలాంటిదే. ఇక అల్లుడే మేనల్లుడు అయితే మన శాంతకుమారి గారు తీసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. వారి బ్యానర్ మీద వచ్చిన చివరి హిట్ సినిమాలలో దీనికి కూడా ఒకటి చెప్తారు. ఇక ప్రజానాయకుడు గురించి చెప్తున్నాను. నాగాస్త్రం అయితే కృష్ణ గారి ఫ్లాపుల పరంపరలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఒక హిట్ సినిమా, విజయశాంతి గారి కాంబినేషన్. కర్పూర హారతి, మన చంద్రమోహన్ గారు, కృష్ణ గారు, వాణిశ్రీ, లక్ష్మి గారు కూడా నటించినటువంటి సినిమా. ఇందులోని కొన్ని సన్నివేశాల తర్వాత సినిమాల్లో చూస్తాం. కర్పూర హారతి. దాని తర్వాత మనకి మళ్ళీ మరపురాని తల్లని సేమ్ శివాజీ గణేశన్ గారు చేసినటువంటి సినిమాని అప్పట్లో మన రామచంద్రరావు గారు తెరకెక్కించారు. ఇది కూడా రీమేక్. కృష్ణ గారు, వాణిశ్రీ గారికి ఎక్కువ నటనకి అభినయం ఉన్నటువంటి పాత్ర అన్నమాట. తమ ప్రమేయం లేకుండా ఒక బిడ్డకి తల్లిలాగా నటించాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆమె ఎదుర్కొన్న సంఘర్షణ. ఇందులో సన్నివేశాలు ఆ తర్వాత మళ్ళీ చీకటి వెలుగులో కూడా చివరి సన్నివేశాల్లో మనం రిపీట్ అవటం జరుగుతుంది. అట్లా ఒక 19 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 19 పెద్ద 2 కుటుంబాల కథ అయితే 96లో వచ్చింది. ఒక రొటీన్ ఫార్ములా సినిమా. కస్తూరి, రంజిత హీరోయిన్లు. మన నరేష్కి యాక్సిడెంట్ అయ్యి, అప్పట్లో మగాడు సినిమాకి రాజశేఖర్కి ఎట్లా అయితే యాక్సిడెంట్ అయితే దాన్ని ఒక పెద్ద ఇదిలాగా
పబ్లిసిటీ ఇచ్చి ఆ సినిమా పబ్లిసిటీకి ఆ తర్వాత విజయానికి కారకులు అయ్యారు. దీనికి సంబంధించి కూడా నరేష్ ఏదో బైక్ స్టంట్ చేస్తూ యాక్సిడెంట్కి గురయ్యాడు. దానివల్ల షూటింగ్ కొన్ని రోజులు వాయిదా వేసామని చెప్పారు. కానీ సినిమాకి సంబంధించి పెద్దగా ఏమి చెప్పుకోవడానికి ఉండదు. అయితే పాటలు బాగుంటాయి. యూట్యూబ్లో ఈ 2 కుటుంబాల కథ, అంటే కొత్త 2 కుటుంబాల కథ ఇది. అంతకుముందు 70లో నటించింది ద్వివేదుల విశాలాక్షి గారు రాసిన వారధి నవల ఆధారంగా అప్పట్లో 2 కుటుంబాల కథ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. వి నిర్మల గారు, కృష్ణ గారు, షావుకారు జానకి, ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ నటించింది. అదే టైటిల్ 20 ఏళ్ల తర్వాత రిపీట్ చేసి 96లో వచ్చింది. ఇది ఫ్లాప్ సినిమా. ఇట్లా మనకి ఒక 19 సినిమాలు నవంబర్ నెలలో రిలీజ్ అయితే ప్రేక్షకులకి, ముఖ్యంగా మన ఫ్యాన్స్కి బాగా గుర్తుండిపోయేది మాత్రం గురిపాలెం బుల్లోడు, కృష్ణ గారి ఊరు, ఆయనే టైటిల్ రోలు, లెక్చరర్ బుచ్చిబాబు గారు, నాగభూషణం గారు, సత్యనారాయణ, శ్రీదేవి గారితో అయితే మంచి డ్యూయట్స్, హుషారైన సన్నివేశాలు కనిపిస్తాయి. ఇక నాగాస్త్రం ఏంటంటే సంధి దశ. 91కి ముందు 89లో వచ్చిన హిట్ సినిమాలని 91లో వచ్చిన ఫ్లాప్ సినిమాలకి, ఆ తర్వాత తిరిగి నెంబర్ 1 అనే సినిమా రావడానికి ముందు మధ్యలో గ్యాప్, ఆ గ్యాప్లో వచ్చినటువంటి సినిమాలు ఇవి. ఆ ఇంద్రభవనం కానీ నాగాస్త్రం కానీ. ఇంద్రభవనం అయితే మేలో వచ్చింది, ఈ నాగాస్త్రం వచ్చేసి నవంబర్లో వచ్చింది. ఒక కృష్ణగారి దర్శకుడు ఒక నగీనా సినిమాని నగిశీల జెట్టి శాతవాహన అనబడు రఫీ రాసిన నవల ఆధారంగా, కథ ఆధారంగా తెరకెక్కించారు. మంచి కలెక్షన్స్ వచ్చాయి. అప్పట్లో రిలీజ్ అయిన ఇంకొక స్టార్ హీరో సినిమా దీని దెబ్బకి బొబ్బు ఉంది. చాలామంది బాధపడతారు ఈ మాట అంటే, కానీ వాస్తవం అది. విజయశాంతి గారి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అవుతుంది కృష్ణ గారితో అనే సెంటిమెంట్ని ప్రూవ్ చేసింది ఈ సినిమా. దీని తర్వాత దొరగారికి దొంగపెళ్ళం అవి వచ్చాయి. కానీ వసే రామలమ్మ కూడా చివరిలో వీళ్ళ కాంబినేషన్ కలిసి నటిస్తే హిట్టే అనేదాన్ని ప్రూవ్ చేసి ఆ కెరీర్ని హీరోగా ఆయన, హీరోయిన్గా విజయశాంతి గారు, ఆ వసే రామలమ్మ లాస్ట్ సినిమాగా చెప్పాలి. హీరోయిన్లు కాకపోయినా ఎవరికి వాళ్ళు హీరోయిన్గా ఉన్నప్పుడు. ఇట్లా నవంబర్ నెలలో ఒక 19 సినిమాలు అన్నమాట. 19 సినిమాలు రిలీజ్ అయ్యి కృష్ణ గారి అభిమానులకి హర్షామోదం వ్యక్తమయ్యేలాగా చేశారు. అక్టోబర్తో పోల్చుకున్నప్పుడు తక్కువ సినిమాలు అయినా కూడా ప్రతి నెలలో కనీసం 12 సినిమాలు. ఏ హీరోకి ఉండవు, ఇక ప్రత్యేకం మళ్ళీ చెప్పుకోకర్లా. కృష్ణ గారికి మాత్రమే సాధ్యపడిన ఒక రికార్డు అన్నమాట. పాతవి మనము రీలోడ్ చేస్తున్నప్పుడు అడుగుతున్నారు ఎట్లా చూడాలి అని. మన ట్యూబ్లో సెర్చ్ అనేది మీకు ఒక బార్ ఉంటుంది. ఆ సెర్చ్లోకి వెళ్ళి ఆ సినిమా టైటిల్, మన గొట్టం టైటిల్ కనుక కొట్టేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. లేదు అంటే మనం గత నెలలో పెట్టినట్టు ఆ లింకులన్నీ విడిగా పెడతాం పైకి.